ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. గడిచిన వారం నేను వాగ్దానం చేసిన ప్రకారంగా ఈరోజు నేను నా యొక్క భార్య షారోన్ మేమిద్దరం కలిసి మీ కొరకు ప్రార్థన చేయడానికి మీ దగ్గరికి వచ్చినాం. షారోన్ కూడా మీ కొరకు ఒక గ్రీటింగ్స్ మాటగా తెలియజేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ సత్య సువార్త ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఈ ప్రోగ్రాం ద్వారా ఆధ్యాత్మికంగాను అలాగే మీ కుటుంబ జీవితంలోనూ మీకు ఆశీర్వాదాలు కలగాలని కోరుతూ ఉన్నాను. వెరీ గుడ్. ఈ సమయంలో మేము దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేస్తున్న. గడిచిన వారం నేను అన్నట్లుగా మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము వచ్చినాం. సో బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి ఒక మాటలు ఏంటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడునని సెలవిచ్చిన ప్రకారంగా మేము ఇక్కడి నుంచి దేవుని యొక్క సన్నిధిలో అడగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మీ యొక్క బిడ్డల విషయంలో కానీ, మీ కుమారుల విషయంలో కానీ, కుమార్తెల విషయంలో కానీ, లేక కుటుంబీకుల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ, జీవిత భాగస్వామి విషయంలో కానీ మాతో ఏకీభవించి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవాతి దేవుడు తప్పకుండా ఆయన మీ ప్రార్థన ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఏంటంటే, అడుగుట మాత్రమే కాదు, అధికారంతో మనం మాట్లాడుతూ ఉండాలి. నేను ఎప్పుడైనా ఇలా గాక అనేటువంటి మాట అన్నప్పుడు నాకు భార్య ఎప్పుడు కూడా ఏమంటూ ఉంటుంది అంటే ఆమెన్ ఆమెన్ అనేటువంటి రీతిగా తను అనుకుంటూ ఉంటుంది. సో తద్వారా మేము అడుగుతున్న ప్రతి విషయంలో ఇద్దరం ఏకీభవించి మేము చేస్తున్నటువంటి ప్రార్థన. అందుకే బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఏంటంటే, మీలో ఇద్దరు ఏకీభవించి ఈ భూమి మీద దేనిని బంధిస్తారో అది పరలోకమందు బంధించబడును, మీరు ఇద్దరు ఏకీభవించి ఈ భూమి మీద దేని విడుదల చేస్తారో అది పరలోకంలో విడుదల చేయబడును అని సెలవిచ్చినటువంటి మాటల ప్రకారంగా మేమిద్దరం ఏకీభవించి మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు, మీ యొక్క సమాజం కొరకు, ప్రజల యొక్క రక్షణ కొరకు, విడుదల కొరకు, విజయం కొరకు ఇలాగన్న వివిధమైన విషయాలు మేము ప్రార్థన చేయబోతున్నాం. అలాగనే చాలామంది బిడ్డలు ఈవెన్ ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాం కొరకు నేను వచ్చేసరికి ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి, దూర ప్రదేశం నుంచి ఆయన నాకు ఫోన్ చేసి ఆయన మాట్లాడుతున్న మాట ఏమన్నారంటే, అయ్యా నా కొడుకు పరీక్ష రాస్తున్నాడు కనుక నా కుమారుడు గురించి ప్రార్థన చేయండి అంటే నేను చెప్పాను. ఇప్పుడు అదే అంశం మీద మేము ప్రార్థన చేయబోతున్నాం. నైనా డోంట్ వరీ, తప్పకుండా దేవుడు ఆ కుమారునికి విజయాన్ని ఇస్తారు అని మేము తెలియజెప్పాం. కనుక మేమిద్దరం ఏకీభవించి ఏది విడుదల చేస్తామో అది మీ జీవితంలో జరిగి తీరుతుంది. అనగా మేము పరీక్షలో విజయాన్ని వీటిని మేము ప్రకటించినప్పుడు అది మీ కొరకు విడుదల చేయబడుతుంది. అలాగనే దేవుని మహాకృప చేత చాలా సంవత్సరాల క్రితం మా ఇరువురికి దేవుడిచ్చినటువంటి ఒక దర్శనం, ఆ భారం చొప్పున కన్నీటితో అంగలార్పుతో ప్రార్థన చేసేటువంటి ఒక ప్రార్థన విషయాల్ని దేవుడు మా హృదయంలో పెట్టాడు. దాని గురించి నాకు చిన్న మాటలు, ఒక చిన్న వివరణ నా భార్య షారోన్ తను చెప్తుంది కనుక కొంతసేపు ఆలకిద్దాం ఆ విషయాన్ని. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో చాలా స్పష్టంగా 17వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటి అంటే, మీ కుమార్తెలకు అంగలార్పు విద్య నేర్పుడి అని. అంత మాత్రమే కాకుండా ఇంకా క్రింద భాగంలోనికి వెళుతూ ఉంటే, మన నశించుచున్న వారి కొరకు ప్రార్థన చేయాలనే భారం అందులో కనబడుతూ ఉంది. సో అందుచేత మేము వెయిలింగ్ ఉమెన్ ఫెలోషిప్ అని స్టార్ట్ చేసి దాంట్లో నశించుచున్న ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి కుటుంబము కొరకు, ప్రతి గ్రామము, పట్టణము, రాష్ట్రము, నగరాలు, దేశాల కొరకును మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రక్షింపబడిన మన మీద దేవుడు ఆ భారం పెట్టి ఉన్నాడు. మనం వారి కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. అదే సమయంలో వారికి రక్షణ ఇస్తూ ఉన్నాడు. వారి కొరకు ప్రార్థించుచున్న మనకును దేవుని యొక్క ఆశీర్వాదాలను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఆ మాటకు వస్తే అండి, ఆ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం ఏమంటాడంటే, కాల్ ఫర్ ద వెయిలింగ్ ఉమెన్ అని చెప్పేసి ఒక పిలుపునిస్తారనమాట. కాల్ ఫర్ ద వెయిలింగ్ ఉమెన్ అంటే అంగలార్చేటువంటి స్త్రీలను కనుగొనడి, అంగలార్చేటువంటి స్త్రీలను పిలవనంపుడి. తర్వాత అంటాడనమాట, మీ పిల్లలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు కూడా అంగలార్చేటువంటి విద్య నేర్పించండి అని అంటున్నాడు. సో అలాంటి అద్భుతమైనటువంటి పరిచయం మేము కొనసాగిస్తూ గడిచిన కొన్ని సంవత్సరాలుగా సామర్లకోటలో దేవుడు మాకు అనుగ్రహించిన గృహం, యాక్చువల్లీ మేము నివసించడానికని దేవుడు అనుగ్రహించిన గృహం. నేను ఎలాగా చర్చిలో సేవకుడిగా నేను సేవ చేస్తూ ఉన్నాను కనుక చర్చి వాళ్ళు ఇచ్చినటువంటి ఇంట్లో మేము ఉంటూ దేవుడు మాకు ఇచ్చిన గృహాన్ని అది వెయిలింగ్ ఉమెన్స్ ప్రేయర్ ఫెలోషిప్ కొరకు అనేటువంటి రీతిగా అక్కడ మేము పెట్టినాం. దానికి పేరు రివర్ ఆఫ్ లైఫ్ ప్రొఫెటిక్ ప్రేయర్ సెంటర్ అని మేము పిలిచినాం. అనగా జీవనది ప్రవచన ప్రార్థన కేంద్రం.
అక్కడ మాతో పాటు సహకరించేటువంటి బిడ్డలు అనగా నా భార్యతో కొంతమంది దేవుడు మాకు అప్పగించిన సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు, అలానే వివిధ సంఘాల నుంచి వచ్చేటువంటి స్త్రీలు, కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కన్నీటితో అంగలార్పుతో నశించిపోతున్న ఆత్మల యొక్క రక్షణ కొరకు, పనల్లాగా పడవేయబడినటువంటి యవనస్తుల యొక్క రక్షణ కొరకు, పసిపిల్లల యొక్క రక్షణ కొరకు ఈ మధ్యలో చూస్తుంటే ఈవెన్ చిన్న పిల్లలండి టీవీని విడిచిపెట్టట్లేదు వాళ్ళు అసలుకి. లేకపోతే చిన్న పిల్లలండి నాకింకా సెల్ ఫోన్ వాడడం జాగ్రత్త సరిగ్గాను, కానీ ఆ పిల్లల చేతిలో పెట్టామంటే దాన్ని నొక్కేస్తారు, దాన్ని గెంటేస్తారు, దాన్ని ఏదో నొక్కుతారు, మొత్తానికి చూసేస్తూ ఉంటారు. ఇంకా చివరికి వాళ్ళు పడుకునేటప్పుడు వాళ్ళు తినేటప్పుడు కూడా ఆ సెల్ ఫోను లేకపోతే ఆ టీవీలో నుంచో ఇవే చూస్తూ ఉండినటువంటి పరిస్థితులు రేపు పొద్దున్న ఎలా ఉంటుందో మనకు తెలియదు ఈ యొక్క పసిపిల్లల యొక్క జీవితం. అందుకనే అంగలార్చేటువంటి విద్యతో అనేక మంది స్త్రీలు తనతో పాటు ఉన్నటువంటి బిడ్డలు నిత్యము నా వెనకాల పవర్ బ్యాంక్ వాళ్ళే. నేను ఎలా తిరుగుతున్నానంటే ఆరోగ్యంగా ఉన్నట్టే పవర్ బ్యాంక్ వెనకాల వాళ్ళు చేసినటువంటి ప్రార్థన నా కొరకు చేస్తూ ఉన్నారు, అనేక ఆత్మల కొరకు చేస్తున్నారు, నా దగ్గరకు వచ్చే ప్రేయర్ విన్నపాలన్నిటి కొరకు చేస్తున్నారు. అయితే ఈరోజు మీరెందుకు ఒకవేళ మీ విషయాల గురించి మాకు తెలియజెప్పకూడదు? మేమిద్దరం కలిసి మీ కొరకు ప్రే చేయడానికే మేము ఉన్నాం కదా. సో ఒకవేళ మీరు అలాగను కనుక మీ వ్యక్తిగత విషయాలు, మీ యొక్క సమస్యలు, మీ యొక్క ప్రార్థన విన్నపాలు మాకు తెలియజేయాలంటే ఒకటి ఉత్తరం ద్వారా కానీ తెలియజేయచ్చు, లేకపోతే SMS చేయొచ్చు మీరు, లేకపోతే వాట్సాప్ మెసేజ్ ద్వారా మీరు మాకు పంపించవచ్చు, లేక ఈమెయిల్ ద్వారా మీరు మాకు తెలియజేయచ్చు. మళ్ళొకసారి ఇప్పుడే జ్ఞాపకం చేస్తున్నా, సింపుల్ నా అడ్రస్తో రాసిన చాలు. కానీ రివర్ ఆఫ్ లైఫ్ ప్రొఫెటిక్ ప్రేయర్ సెంటర్ అనగా జీవనది ప్రవచన ప్రార్థన కేంద్రంగా మేము ఒక డిక్లరేషన్ చేస్తూ ఉంటామాట. దేవుడు మిమ్మల్ని దీవించినాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినాడు, దేవుడు మీకు స్వస్థత ఇచ్చినాడు, దేవుడు మీకు విజయాన్ని ఇచ్చినాడు అంటూ మేము తెలియజెప్తూ ఉంటాం. అలా తెలియజెప్పినటువంటి మాటల ప్రకారంగా దేవుడు మీ జీవితంలో జరిగిస్తున్నాడు. మా అడ్రస్ వెరీ సింపుల్, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఆల్రెడీ నేను మీకు క్రింద నెంబర్స్ ఇస్తూ ఉన్నాం. సో ఈ నెంబర్స్లో ఏ నెంబర్కైనా మీరు వాట్సాప్ ద్వారా కానీ SMS ద్వారా కానీ మీరు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ సమయంలో మేము ప్రేయర్ చేయడానికి ఇక్కడ వెళుతూ ఉన్నాం. నేను పోయిన వారం నాడు నేను మీకు జ్ఞాపకం చేసిన ప్రకారంగా వీ జస్ట్ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ, మీతో కలిసి మేమిద్దరం ఇక్కడ ఎందుకు వచ్చామనంటే మీతో ఏకీభవించి మేము ప్రార్థన చేస్తున్నామని తెలియజెప్పడానికి. మేమిద్దరం ఏకీభవించి మేము చేస్తున్నాం. ఇక్కడ మీరు నా ఎదురుగుండగా మీరు ఇక్కడ కూర్చొని నేను ఇక్కడి నుంచి మేమిద్దరం కలిసి మేము ఉంటుండగా, సో మనం ఏకీభవించి మనం ప్రార్థన చేస్తుండగా మన మధ్యలో దేవుడు ఉన్నారు. ఆయన యొక్క సన్నిధి మన మధ్యలో ఉండినది. ఆయన మన ప్రార్థన ఆలకిస్తారు కాదు, ఆలకించి ఉన్నారు. ఆయన మన ప్రార్థనకి జవాబు ఇచ్చి ఉన్నారు. మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి విషయం ఏంటంటే, మేమిద్దరం భార్య భర్తలుగా వచ్చినాం కదా. సో చాలా కుటుంబాలలో మనస్పర్ధలు ఉన్నాయి. చాలామంది భార్య భర్తల మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయి. భార్య భర్తలకి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటున్నటువంటి వారు ఉన్నారు. చాలా కుటుంబాలలో వాళ్ళకున్నటువంటి అపోహలు, అనుమానాలు, సందేహాలు, ఇలాంటివి నానా రకాలైనటువంటి పరిస్థితుల చేత వాళ్ళ ఇంటిలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, సఖ్యత లేదు, సంతోషం లేదు, ఆరోగ్యం లేదు. సో ఇలాంటి పరిస్థితులు ఎన్నో కనబడుతున్నాయి. ఈరోజు మొట్టమొదటి ప్రార్థన నా భార్యని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తను చేస్తుండగా నేను కూడా ఏకీభవిస్తున్నా, మీరు కూడా ఏకీభవిస్తుండండి. ఒకవేళ మీ భర్త మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారేమో, ఒకవేళ మీ యొక్క భార్య మీ విషయంలో సరిగ్గా చూడడం లేదేమో, ఒకవేళ భార్య భర్తలుగా మీ కుటుంబమో లేక మీ బిడ్డల యొక్క కుటుంబమో మీరు బాగానే ఉన్నారు, కానీ మీ కుమారుని యొక్క కుటుంబం సరిగ్గా లేదు, మీ కుమార్తె యొక్క కుటుంబం సరిగ్గా లేదేమో. సో ఇలాంటి విషయాలు మొట్టమొదటి అంశంగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, దేవుడు జవాబిస్తున్నాడు అన్న నమ్మకంతో మాతో ఏకీభవిద్దురు. కానీ ఒకళ్ళ దగ్గర ఉన్నటువంటి మీరు మాతో ఏకీభవించి ప్రార్థనలు కనిపెట్టుకుందామా. షారోన్ తను ప్రార్థన చేస్తుంది. సకల ఆశీర్వాదములకు కారణపుట్టడానికి ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆదిలోనే ప్రభువా కుటుంబముగా మీరు కట్టి ఉన్నారు. వారు మీ సన్నిధిని అనుభవించాలని దేవా, మీ సమాధానమును వారు కలిగి ఉండాలని మీరు ఆశీర్వదించి కుటుంబాలుగా కట్టి ఉన్నారు. నాయన ఏ కుటుంబాల్లో అయితే నా ప్రభువా ఈ ఆశీర్వాదం లోపించి ఉన్నదో ఆ కుటుంబాల కొరకు మేము కన్నీటితో మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాయన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. కుటుంబంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, భార్య భర్తల మధ్య ప్రభువా అర్థం చేసుకోలేని పరిస్థితులతో నలిగిపోతున్న కుటుంబాల కొరకు నాయన మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నదని యేసు నామములో ఆ కుటుంబాలలో నెమ్మది కలుగును గాక. నదని యేసు నామములో కుటుంబములలో సమాధానం కలుగును గాక. నదని యేసు నామములో కుటుంబములలో ఏకత్వం కలుగును గాక. నదని యేసు నామములో కుటుంబములో ఒకరినొకరు అర్థం చేసుకుందురు గాక.
నిజని యేసు నామములో కుటుంబములు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉందరు గాక. నిజని యేసు నామములో కుటుంబములలో ప్రభువా ఒకరిని ఒకరు గౌరవించుకుందరు గాక. నిజని యేసు నామములో ఆ యొక్క భార్య భర్తల మధ్య నాయన ఒకరిని ఒకరు క్షమించుకుందరు గాక. థ్యాంక్ యూ డాడీ, మీరు కృప చూపించి కార్యాలు జరిగించిన ఆయన ఆ కుటుంబాలలో ఏకత్వం మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ కుటుంబాలలో మీ ప్రేమను కుమ్మరించినందుకు మీకు వందనాలు, మీ సమాధానాన్ని కుమ్మరించినందుకు వందనాలు. వారి కుటుంబాలలో మీరు ఇచ్చిన ఐక్యతను బట్టి నాయన మీకే మా నిండు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరుని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. వెల్ ఫ్రెండ్స్, దూరం అయిపోయినటువంటి వాళ్ళు తిరిగి వస్తున్నారు. ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా దేవుని యొక్క సేవకునిగా, ఎవరైతే భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారో, ఎవరైతే ఏ కుమార్తె అయితే ఒకవేళ ఆ భర్తను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయి రాకుండా ఉండినదో దేవుడు తిరిగి మరలా ఏకం చేస్తున్నాడు. నమ్మండి, దేవుడు కార్యము చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అందరూ సఖ్యతగా మంచిగా అలా ఆరోగ్యంగా మీరు ఉండాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. చాలామంది యొక్క జీవితాల్లో వ్యాధి బలహీనతలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. ఈ రోజుని నేను వారి కొరకు నేను ప్రార్థిస్తున్నప్పుడు నా భార్య కూడా నాతో ఏకీభవిస్తున్నప్పుడు ప్రతి బలహీనత నుంచి కూడా దేవుడు స్వస్థత ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజుని మా జీవితంలో కూడా అండి, ఈరోజు మేము వయసులో పెద్దవాళ్ళం అవుతున్నాం కనుక న్యాచురల్ ఈ దేహంలో బలహీనతలు ఉండడం సహజం. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నన్ను టెస్ట్ చేసిన తర్వాత అంటాడు కదా, అయ్యా మీకు షుగర్ ఉంది అనేటువంటి రీతిగా అంటాడు ఆయన. సో న్యాచురల్ ఇలాంటివి ఉండడం ఈ వాస్తవాలు. కానీ ఈ రోజుని వాస్తవాన్ని నేను నమ్మేటువంటి వాడిని గాను, నేను సత్యాన్ని నేను నమ్ముతున్నాను. నా బైబిల్ గ్రంథంలో దేవుడు అనుగ్రహించినటువంటి సత్య వాక్కు ప్రకారంగా దేవుడు నన్ను స్వస్థపరిచి ఉన్నాడు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, బహుశా మీకు కూడా వయసు పెరిగినందుచేత ఒకవేళ ఒక కుటుంబం మీరు వ్యాధి బలహీనతలతో ఉండి ఉన్నారో, మీరు కూడా ఒకవేళ షుగర్తో ఉండి ఉన్నారేమో, బీపీతో ఉండి ఉన్నారేమో, గుండె బలహీనమైన స్థితిలో ఉండి ఉన్నారేమో, లేక ఒకవేళ నడుము నొప్పుతో ఉండి ఉన్నారేమో, రైట్ నోప్పుడు ఒకవేళ ఒక బిడ్డ నువ్వు కడుపు నొప్పుతో నువ్వు బాధపడుతూ ఉండి ఉన్నావేమో, ఒకవేళ ఏ విధమైనటువంటి బలహీనతలు మీకు ఉన్నప్పుడు కానీ సరే, మేమిద్దరం ఏకీభవించి ఇక్కడ మేము ప్రార్థన చేస్తుండగా ఆ వ్యాధి బలహీనతల నుంచి కూడా దేవుడు మనకి విడుదల ఇచ్చి ఉన్నారు. ఇస్తాడు కాదు, హల్లెలూయా, దేవుడు విడుదల ఇచ్చి ఉన్నారు. ఇది దేవుడు చేసినటువంటి కార్యం కనుక ఈ రోజుని దేవుడు స్వస్థపరుచున్నట్లుగా మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మీరు కూడా మాతో ఏకీభవిస్తున్నారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ దగ్గర ఉన్నట్లయితే కనుక మాతో ఏకీభవిస్తున్నప్పుడు మీరు కూడా ఆమేన్ అంటూ ఉండండి. ఓకే, మీరు కూడా ఆమేన్ అంటూ ఉండండి. ఎందుకంటే మేము ఆ మాట పలుకుతున్నప్పుడు దేవుడు జరిగించారని మీరు రిసీవ్ చేసుకున్నారనమాట. సో ఆ ప్రకారంగా మీరు ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నారో స్వస్థత ఆటోమేటిక్గా దేవుడు జరిగిస్తున్నాడు. ఐ నీడ్ నాట్ కమెంట్ లే మై హ్యాండ్స్ అప్ ఆన్ యూ. నేను వచ్చి మీ మీద చేతులు ఉంచవలసిన అవసరం లేదు. ఈరోజు నేను మీ కొరకు పేరు పెట్టి లేకపోతే పలానా వ్యాధిని పెట్టుకుని నేను పలకనక్కర్లేదు. నా నమ్మిక, నా విశ్వాసం ఏంటంటే దేవుడు తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేశాను. సో ఇదే సమయంలో మేమిద్దరం ఇక్కడ ఏకీభవిస్తుండగా దేవుడు స్వస్థతనిస్తున్నాడు. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో మా తండ్రి చాలా మంది బలహీనతలతో బాధపడుతున్నవారు ఉన్నారు. అనేక రకములైనటువంటి వ్యాధి బాధలు నాయన. న్యాచురల్గా అందరికి ఉండేటువంటి బలహీనత షుగర్లు అనేటువంటి బలహీనత, నాన్న బీపీ అనేటువంటి బలహీనత కామన్ అయిపోయింది నాన్న ఈ రోజుని. కానీ అట్టి దానిని మేము లయపరుస్తున్నాం. నాచురల్ యేసు నామములో ఒకవేళ గ్లూకోజ్, షుగర్ ఎలాంటివి మాలో ఉన్నప్పటికీ అవి ఉన్నట్టుగా మేము ఉండం నాయన. మీరు మమ్మల్ని స్వస్థపరచి ఉన్నారు. నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలిగినది. యేసు నామములో మీరు మమ్మల్ని స్వస్థపరచి ఉన్నారు నాయన. స్వస్థపరచండి నేను అడుక్కుంటలేదు డాడీ, మీరు స్వస్థపరిచారని నమ్మి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నాచురల్ యేసు నామములో ఈ నిద్యన బిడ్డలకు ఆరోగ్యము కలుగును గాక. ఒకవేళ ఈ సమయమందునైనా వారి బిడ్డల దగ్గరలో లేకపోయినా, ఈ సమయమందు వారి కుటుంబీకుల దగ్గరలో లేకపోయినా, వ్యాధి బలహీనతలతో ఉన్నటువంటి వారి కొరకు వీరు నలిగిపోతున్నారు కనుక వీరు మేము ఏకీభవించి మేము అడుగుతున్నాం. యేసు నామంలో వ్యాధి విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. నాచురల్ యేసు నామంలో యొక్క నొప్పి విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామంలో నేను క్లెయిమ్ చేస్తున్నాను డాడీ. సంపూర్ణ ఆరోగ్యాన్ని వీరికి ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. స్వస్థపరచినందుకు నీకు వందనాలు. యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభు స్వస్థపరిచేశాడు. ఎటువంటి వ్యాధి అయినా సరే ఈరోజు నేను నమ్ముతున్నాను, ఈవెన్ ఎయిడ్స్ అయినా సరే, ఒకవేళ హెచ్ఐవి ఉన్నటువంటి బలహీనత అయినా సరే, డోంట్ వర్రీ, దాని గురించి ఆలోచించకండి. ఎయిడ్స్ వచ్చింది నాకు, అయ్యో నా బతికేలాగా అయిపోయింది, అతని వలన అయిపోయింది, లేకపోతే ఆమె వలన అయిపోయింది, ఇలాగని అనుకొని ఒకళ్ళు నిందించుకుంటూ ఉండకండి. ఈరోజు యేసు ప్రభు నామంలో నేను పాటిస్తున్నా, మేము ఇద్దరం ఏకీవించి పలికిన ప్రకారంగా ఈవెన్ ఎయిడ్స్ వ్యాధి కానీ హెచ్ఐవి వ్యాధి కానీ యేసు మీకు స్వస్థతను ఇచ్చి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు స్వస్థపరిచినారు కనుక సంతోషంగా ఉందరు. కానీ వెళ్ళిపోయిన వారం నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీ కుమారుల గురించి,
మీ కుమార్తెల గురించి కూడా మేము ప్రార్థన చేస్తామని చెప్పాము. ఈ రోజులో చాలామంది బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు. బహుశా ఇంకా నెక్స్ట్ ఐ థింక్ మార్చి నెలలో పరీక్షలు అనుకుంటా ఉండినటువంటిది కనుక చాలామంది పరీక్షల కొరకు మీరు సిద్ధపడుతున్నటువంటి 10th క్లాస్ పరీక్షలు రాసే బిడ్డలు కానీ, ఇంటర్ రాసే పరీక్షలు బిడ్డలు, డిగ్రీలు రాసేటువంటి వాళ్ళు కానీ, మరి ఏ ఇతరమైన పరీక్షలు రాస్తున్నట్టు జీవితం అనే పరీక్ష రాసేటువంటి బిడ్డలకు కూడా కొంతమంది ఒకవేళ కుటుంబంలో కొన్ని పరీక్షలు మీకు ఎదురవుతూ ఉంటాయి, ఏం చేయాలో మీకు తోచట్లేదు. సో అలాంటి పరీక్షల విషయంలో ఈరోజు ఒక పట్టుదలతో కూడిన ప్రార్థన మేము చేయబోతున్నాం. ఈ విషయంలో ఒక మాటకు వస్తేనండి, ఈ రివర్ ఆఫ్ లైఫ్ ప్రొఫెటిక్ ప్రేయర్ సెంటర్లో అనగా సామర్లకోటలో మేము ఒక రోజు ఏర్పాటు చేసుకొని అనేక మంది బిడ్డలు మేము పిలుస్తాం. కొన్ని వందల మంది బిడ్డలు వస్తారు ప్రార్థన ఎక్స్పెక్టేషన్తో, దేవుడు వారిని అభిషేకించాలని, దేవుడు వారిని దీవించాలని. కనుక మరి నా భార్య మేము వర్కౌట్ చేసుకొని నేను ఒక రోజున ఉండి వారి కొరకు అందుబాటులో ఉండి చేతులుంచి మరి మేము వారి మీద ఆశీర్వాదాన్ని పలుకుతూ మేము ప్రార్థిస్తూ ఉంటాం. సో ఈ సమయంలో నాకు భార్య మంచి ప్రార్థన చేసేటువంటి ఒక వ్యక్తి కనుక, కన్నీటితో ప్రార్థించేటువంటి ఒక సేవకురాలు కనుక ఆమెనే నేను అడుగుతున్నా, మన పరీక్షలు రాసేటువంటి ఒక బిడ్డల కొరకు, జీవితం అనే పరీక్షలు ఉన్నటువంటి ఒక బిడ్డల కొరకు దేవుడు మీకు అత్యధిక విజయాన్ని అనుగ్రహించాలని మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. షారోన్ తన మీ కొరకు ప్రార్థన చేస్తుంది. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. నాయనా, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే మిమ్మల్ని అడగమని చెప్పినారు నాయన, వారికి మీరు అనుగ్రహిస్తానని మీ వాగ్దానం ఉంది దేవా. మీరు చేసిన ఆ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోతూ ఉంటుండగా నా దేవా నాయన, వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నదని యేసు నామములో వారి జ్ఞానాత్మతో నింపబడుదురుగాక, తెలివియు వివేచన కలిగించు నీ అభిషేకంతో వారు నింపబడుదురుగాక. నైనా వారు ఏమేమి ప్రభువా సబ్జెక్ట్స్ చదవాలో ప్రభువా, నైనా ఏ లెసన్స్ వారు చదవాలో, ఏ క్వశ్చన్స్ వారు చదవాలో అవన్నీ నీ ఆత్మ చేత వారు నడిపింపబడి చదువుదురుగాక. నైనా ప్రభువా, ఎవరైతే ప్రభువా నిర్లక్ష్యంగా ఉంటున్నారో దేవా, ఏ తల్లిదండ్రులైతే బిడ్డలు ప్రభువా నిర్లక్ష్యంగా చదవలేకుండా ఉంటున్నారని వారి కొరకు బాధపడుతున్నారో వారి నిమిత్తం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. నజరేయుని యేసు నామములో వారు స్టడీస్ మీద కాన్సంట్రేషన్ చేయుదురుగాక. నాయన వ్యర్థమైన వాటి నుండి వారు విడుదల పొందుదురుగాక. నజరేయుని యేసు నామములో నీ కృపతో వారు నింపబడుదురుగాక. నాయన వారు ప్రభువా, వారు పరీక్షలు రాసే ముందు నా తండ్రి నీ సన్నిధిలో వారు ప్రార్థించుకుని వారు వెళ్ళినప్పుడు నా ప్రభువా వారికి ప్రభువా ప్రతి క్వశ్చన్ అర్థమవును గాక. నాయన వారి ప్రభువా ప్రతి ప్రశ్న వారు రాయవలసిన క్వశ్చన్స్ అన్నీ నాయన వారు జాగ్రత్తగా వారు రాయుదురుగాక. నా దేవా వారు ఇన్ టైంలో కంప్లీట్ గా వారు రాయుదురుగాక. మంచి మార్క్స్ తో వాళ్ళు మంచి రిజల్ట్స్ వారు పొందుకుందురుగాక. థ్యాంక్ యూ డాడీ, మీరు కృప చూపించే కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన జీవితం అనే పరీక్ష రాసిన బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన వాళ్ళ జీవితాల్లో తండ్రి నాయన అనేక మంది నా ప్రియ ప్రభువా ఎన్నో టెస్టులు రాస్తూ ఉంటారు. నాయన వాటన్నిటిలో నా ప్రభువా అత్యధికమైన విజయం వారికి కలుగును గాక. వారు ముఖ్యంగా నా ప్రియ ప్రభువా వారు నీ మీద ఆధారపడి వారు వ్రాయుదురు గాక. దేవా, మీరు వారి చేతులు పట్టుకుని వ్రాయిస్తున్నందుకు మీకు వందనాలు నాయన. మీ కృప వారికి తోడుగా ఉంచినందుకు, మంచి భవిష్యత్తు బిడ్డలకు అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, అన్నిటికంటే మించినటువంటిది, అసలైనటువంటిది మా ప్రార్థన భారం ఏమిటంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షింపబడాలి. స్నేహితులారా, దాదాపు 40 సంవత్సరాలుగా నేను దేవుని యొక్క సేవా పరిచయంలో ఉన్నాను. వివాహమై దాదాపు 35 సంవత్సరాలుగా మేము ఇరువురం కలిసికట్టుగా మేము ప్రార్థనలో ముందుకు సాగుతూ ఉన్నాం. మేము సేవా పరిచయంలో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. నేను ఇంత క్యాంపులు తిరుగుతూ, కుమార్తె తను నా యొక్క భార్యగా తను సామర్లకోటలో ఉంటూ తన యొక్క సంఘ బిడ్డలతో ఉంటూ తను చేస్తున్నటువంటి పరిచయం, మా దర్శనం ఒకటి, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. మా అంగలార్పు విద్య, మా అంగలార్పు అయినటువంటి ఒక అంగలార్పుతో కూడినటువంటి ఒక ప్రార్థన ఉద్యమం అనగా వెయిలింగ్ ఉమెన్స్ ఫెలోషిప్ WWF అనేటువంటి రీతిగా మేము పెట్టుకున్న దాని యొక్క దర్శనం ఏంటంటే ఒక్కడు నశించిపోకూడదు, ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు. న్యాచురల్ అండి, మనందరం పొరపాట్లు చేయడం అనేటువంటిది సహజం అండి. ప్రతి మానవుడు మనిషి అన్న తర్వాత తప్పులు చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి? మనిషి అన్న తర్వాత తప్పులు చేస్తుంటాం కదా మనమే. సో అలాంటప్పుడు అలాంటి పాపం నుంచి మనం విడుదల పొందుకోవాలి అని అంటే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. లోపలికి వెళ్ళడానికి స్థలం లేకపోతే వాళ్ళు ఆ ఇంటి మీదకి ఎక్కి ఆ ఇంటి పైకప్పు తీసివేసి అక్కడి నుంచి ఆ మనిషిని దించుతుంటే అక్కడ వ్రాయబడిన మాట ఇది మమ్మల్ని ప్రోత్సహించినటువంటిది. ఏంటంటే యేసు వారి విశ్వాసమును చూచి ఇతనితో అంటాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. సో ఈరోజుని మేము
మేము దేవుని దగ్గర మొరపెడుతున్నాం. ఒకవేళ మాలో కూడా ఏదైనా లోపం ఉంటే దేవుణ్ణి క్షమించమని మేము అడుగుతున్నాం. మానవ మాతృలం కనుక ఒకవేళ మేము మా ప్రార్థనలో, మా విశ్వాసంలో, మా యొక్క సేవా పరిచయంలో ఏదైనా లోపం ఉంటే క్షమించమని దేవుని అడుగుతున్నాం. కానీ బట్ అట్ ది సేమ్ టైం దేవుడు మా ప్రార్థన ఆలకించి దేవుడు మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను, మీ కుటుంబ సభ్యులందరినీ రక్షించాలనేటువంటిది ఇది మా ప్రార్థన. మన దేశం రక్షింపబడాలి, మన యొక్క ప్రజలందరూ రక్షింపబడాలి. ఈరోజు ఒకవేళ ఎన్నెన్నో వ్యతిరేకతలు కనబడుతున్నాయి, ఎన్నెన్నో సమస్యలు కనబడుతున్నాయి, ఎన్నెన్నో కష్టాలు, ఇబ్బందులు క్రైస్తవ జీవితానికి కనబడుతున్నాయి. ఇది ఒక మతము అనుకొని కొంతమంది దాన్ని అపోహ చేసుకొని ఏదో మతం వీళ్ళు ఎక్కువ పెంచుకుంటున్నారు, వీళ్ళ మతం ప్రకారంగా మతంలోనికి దించేస్తున్నారు, ఇలాంటి అపోహలు పెట్టుకొని చేస్తున్నటువంటి విషయాలు ఉన్నాయి. బట్ ఈరోజు మేము చేతులు జోడించి మేము చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మతం కాదండి స్నేహితులారా, మీరు మారాలి, మీరు రక్షింపబడాలి. రేపు పొద్దున్న ఈ లోకాన్ని మనం విడిచిపెడితే ఆ మోక్షంలోనికి మనం వెళ్ళాలి. లేక యేసు ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. ఆ ప్రభు రాకడ జరిగేసరికి మనం అందరూ కూడా ఆయన్ని ఎదుర్కొనేటువంటి ఒక స్థలంలోనికి మనం వెళ్ళాలి. ఈ దర్శనంతో మేమిద్దరం ఏకీభవించి మేము ప్రార్థన చేస్తుండగా మీరు కూడా మాతో ఏకీభవించండి. దేవుని యొక్క సన్నిధి మనతో ఉండినది. మేమిద్దరం చేయి పట్టుకొని మేము ఏకాత్మతో, మా చేతులు మాత్రమే కాదు మా హృదయాలు ఏకమై ఉన్నాయి. మేమిద్దరము ఇలా ఏక మనసుతో మేము ప్రార్థన చేస్తున్నాం. సో మా ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చినాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తున్నాడు. దేవుడు అల్పులమైన మా ప్రార్థన ఆలకించి మా విశ్వాసాన్ని చూచి దేవుడు మీ పాపములను, మీ కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క పాపములను ఆయన క్షమిస్తూ ఉన్నాడు. డోంట్ వరీ, ఈరోజు మీ గురించినటువంటి విషయంలో కలత చెందొద్దు. మీరు తప్పకుండా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఆ దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నటువంటి వారమే ప్రభు రాకడ జరిగినా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టినా ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళే వారంగా ఉందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం నాయనా. ఈ సమయంలో నీవిచ్చిన మహాకృపను బట్టి ఆరాధన టీవీ ఛానల్లో ఈ సత్య సువార్త అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా నేను, నా యొక్క భార్య, మేమిద్దరం కలిసి నాయన మేము ప్రార్థన చేస్తున్నాం. అఫ్కోర్స్ మీరు మా మధ్యలో ఉన్న విభేదాలన్నీ తీసివేసినారు నాయన, ప్రతి విధమైన మనస్పర్ధలు తీసివేసినారు. ఏకాత్మని, శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని మీరు మాకు ఇచ్చినారు. ప్రతి విధమైనటువంటి బలహీనతలను మీరు తీసివేసినారు. మా అక్కరాలన్నీ మీరు తీర్చినారు. వీటన్నిటిని బట్టి నీకు వందనాలు నాయన. కానీ ఇవన్నీ జరిగి మా పాపములతోటే మేము చచ్చిపోతే నరకానికి వెళ్తాం నాయన. నాయన ఇదిగో ఇంకా మా పాపంలోనే మేము జీవిస్తే నీ నిత్య రాజ్యాన్ని, నీ నిత్య జీవాన్ని మేము పోగొట్టుకున్న వారం అవుతున్నాం నాయన. అందుకే మొదట మా గురించి మేము ప్రార్థన చేసుకున్నాం. ప్లీజ్ డాడీ, ఏ దినమున కాదినం నాయన నీ కృప కొరకు మేము అడుగుతున్నాం. నీ ప్రేమ, నీ దయ, నీ కనికరం కొరకు మేము అడుగుతున్నాం. మమ్మల్ని క్షమించండి. మాలో ఏదైనా లోపం ఉంటే మమ్మల్ని క్షమించండి. మా విశ్వాస లోపం ఉంటే మమ్మల్ని క్షమించండి. కానీ దాన్ని నైనా మేము మాకున్న చిన్నపాటి విశ్వాసంతో ఈ నీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఎదురుగా ఉండి నాయన ఈ కార్యక్రమాలను నాయన తలపెట్టి నాయన చూస్తూ ఇందులో ఏకీభవించిన ఈ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మా దోషములన్నీ క్షమించబడును గాక, మా తప్పిదములన్నీ క్షమించబడును గాక నాయన. మాకున్నటువంటి ప్రతి పాపము తీసివేయబడును గాక. నీ వాక్యము సెలవిస్తున్నటువంటి రీతిగా మమ్మల్ని ప్రేమించారు కనుక మీ యొక్క ప్రేమ చేత, నీ రక్తం వలన మా ప్రతి పాపముల నుండి మమ్మల్ని విడిపించినందుకు నీకు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం. స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం నైనా. నీ విడుదల మాకు ఇచ్చి ఉన్నావు నైనా. పాపము నుంచి విడుదల మాకు ఇచ్చి ఉన్నావు నైనా. మా ప్రతి బంధకాల నుంచి విడుదల మాకు ఇచ్చి ఉన్నావు నైనా. చెడు వ్యసనముల నుంచి విడుదల మాకు ఇచ్చి ఉన్నావు నైనా. మా కుటుంబాన్ని అంతా కూడా నువ్వు రక్షించి ఉన్నావు నైనా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించినందుకు నీకు వందనాలు. నీ రాజ్యమునకు వారసులుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు. మా ప్రార్థన మీరు విన్నందుకు నీకు వందనాలు. మా ప్రార్థనకు మీరు జవాబు ఇచ్చేసినందుకు నీకు వందనాలు. యేసు నామములో మా తెలుగు ప్రజలందరినీ, భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరినీ ఎక్కడెక్కడ వారు వీక్షిస్తున్నా వారందరికీ నీ రక్షణ భాగ్యం ఇచ్చి నీ రాకడలో మేము ఎత్తబడే గుంపులో ఉండేటట్టుగా మమ్మల్ని చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబములకును, మీ యొక్క కుటుంబంలో శాంతి సమాధానం ఉండినట్లు, స్వస్థత, ఆరోగ్యము, సమృద్ధి ఉండినట్లు, ప్రతి పాపము క్షమించబడిన వారమై, పరిశుద్ధపరచబడిన వారమై ఆ ప్రభు రాకడ కొరకు ఎదురు చూచినట్లు సదా మనందరికీ తోడయ్యండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, మరొకసారి నేను తెలియజెప్తున్నా, ఒకవేళ మీ బిడ్డల పరీక్షల గురించి మీరు సిద్ధపడుతుండే, డోంట్ వర్రీ, హ్యాపీగా మీరు మాకు రాయండి. నా భార్య ఎప్పుడూ సామర్లకోటలో ఉంటుంది, ఆ ప్రైవేట్ సెంటర్లో ఉంటుంది. తనతో పాటు మరి అనేక మంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. నిరంతరము కన్నీటితో, భారంతో మీ ఆత్మల రక్షణ కొరకు, మీ కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. సో ఈ సమయంలో నా భార్య కూడా ఒక మాట, శుభాలు మీకు తెలియజెప్తారు. తన యొక్క మాట కూడా మనం ఒక మాట ఆలకిద్దాం. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఒక మాట తెలియజేస్తూ ఉన్నాను. రివర్ ఆఫ్ లైఫ్ ప్రొఫెటిక్ ప్రైజ్ సెంటర్లో ప్రతి సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు కంటిన్యూగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం.
ప్రతి ఒక్కరి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి అందరూ రక్షించబడాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీకేదైనా సమస్య ఉండి మీకేదైనా మా ప్రార్థన అవసరత మీకు ఉన్నట్లయితే మేము ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఉత్తరాల ద్వారా కానీ, టెలిఫోన్ ద్వారా కానీ, మరి మెసేజ్ల ద్వారా కానీ మీరు మాకు తెలియచేయచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీతో కలిసి ప్రార్థన చేయడానికి, మీ భారాన్ని పంచుకోవడానికి మేమున్నామని మీకు సంతోషంతో తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించి ఆయన యొక్క రక్షణ భాగ్యంతో నింపును గాక. ఆమేన్. మీ బిడ్డలకు దేవుడు విజయాన్ని అనుగ్రహించినాడు. నమ్మండి స్నేహితులారా, పరీక్షల్లో వారికి విజయం కలిగినది. మా ప్రార్థనలో వారి పేరు పెట్టి మరి మేము ప్రార్థన చేస్తుంటాం. సో ఒకవేళ బిడ్డల పరీక్షల కొరకు మేము ప్రార్థన చేయాలి, మాతో పాటు ఉన్న యోధులు ప్రార్థన చేయాలి అని మీరు అనుకున్నట్లయితే ఒక కార్డు మీద కానీ లేకపోతే ఒక జెరాక్స్ తీసుకున్నటువంటి ఒక హాల్ టికెట్ కానీ మీరు పంపించినట్లయితే ఆ పరీక్షల టైంలో అయితే తన యొక్క ఉపవాసం ఉంటుందని బాబు. నేను అంత ఉపవాసాలు చేయలేను కానీ తను మాత్రం ఉపవాసమే ఉండి ప్రతిరోజు వాళ్ళందరి పేర్లు చదివి పేరు పెట్టి మరీ తను ప్రార్థన చేస్తుంటారు. తనతో పాటు ఉన్న కొంతమంది బిడ్డలైనటువంటి వారు వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుంటారు. దేవుడు కార్యం చేస్తాడు. మేమేదో ప్రార్థన చేసినంత మాత్రం ఇదేదో మంత్రాలు లాంటివి కాదు, లేకపోతే ఇదేదో మేము చేసినంత మాత్రం జరిగిపోద్దని మేము అలాగున అపోహ కల్పించట్లేదు. ప్రార్థన చేయుట మా వంతు. దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య ప్రార్థన చేయటం. అందుకే మేము బ్రతుకున్నాం ప్రార్థన చేయటం కొరకే. మీ కొరకు, మీ కుటుంబం కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేయడానికి బ్రతికినంత కాలం అదే మా దేవుడు అనుగ్రహించినటువంటి ఒక భారం. నేనేమో సువార్తను పాటించుకుంటూ వెళ్ళటం దేవుడు మాకు ఇచ్చిన భారం. కనుక మీరు ఉత్తరం రాసేటప్పుడు, లేక ఒక SMS పంపించేటప్పుడు, లేక వాట్సాప్లో మీరు దాని ఫోటో తీసి పంపించేటప్పుడు క్లియర్గా అది కనబడేట్టుగా చేస్తే కనుక ఆ పేర్లన్నీ రాసుకొని 10th క్లాస్ బిడ్డలందరూ, ఇంటర్మీడియట్ రాసే బిడ్డలందరూ, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ రాసేటువంటి వాళ్ళు, మరి ఇతరమైనటువంటి పరీక్షలు రాసేటువంటి వారు, అవన్నీ కూడా మేము తీసుకొని పేరు వరుసన అక్కడ రివర్ ఆఫ్ లైఫ్ ప్రొఫెటిక్ ప్రేయర్ సెంటర్లో ఎగ్జామ్ టైమ్స్లో ఆ యొక్క దినాల్లో పనిగట్టుకొని ప్రార్థనలో ఉంటూ ఉంటాం. కనుక దేవుడు మీ కొరకు కార్యాన్ని జరిగిస్తుండే. ఇందాక మరి తను చెప్తూ డిపార్ట్మెంట్లు అంటూ ఉన్నారు కదా. సో వీ ప్రే ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్, వీ ప్రే ఫర్ ద లాయర్స్, న్యాయాధిపతులు, న్యాయస్థానాన్ని గురించి ప్రార్థన చేస్తుంటాం, ప్రభుత్వ అధికారుల గురించి ప్రార్థన చేస్తుంటాం. చివరికి ఒక్కొక్కసారి అండి కొంతమంది ఒకవేళ దొంగతనాలు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ కొరకు అన్నట్టుగా ప్రార్థన చేస్తుంటారు. కొంతమంది తప్పని పరిస్థితుల్లో ఏ వ్యభిచార వృత్తుల్లోకి వెళ్ళారనుకోండి, వాళ్ళ కొరకు అన్నట్టుగా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంటాం. కొంతమంది నపుంసకులు అయ్యండి వారు వేరేగా ప్రవర్తిస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళందరినీ మేము ప్రేమిస్తూ వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తూ, ప్రతి సంవత్సరం నా బర్త్డే రోజుని వాళ్ళని ప్రేమతో మేము పిలిచి వాళ్ళకి భోజనం పెట్టినప్పుడు ఎంత ఆనందమో నాకు. వాళ్ళతో పాటు ఉన్నప్పుడు వాళ్ళకి యేసు ప్రభుని గురించి తెలియజెప్పడానికి అనేటువంటిది. సో ఇలాగ వివిధమైన డిపార్ట్మెంట్స్ అన్ని బోల్డ్ అని కాగితాల మీద ఇవన్నీ రాసుకొని వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. సో ఫీల్ ఫ్రీ స్నేహితులారా, ఒకవేళ ఏదన్నా మీకు ప్రార్థన వినపోయినట్లయితే రివర్ ఆఫ్ లైఫ్ ప్రొఫెటిక్ ప్రేయర్ సెంటర్ సామర్లకోట నుంచి మీ కొరకు ఒక ప్రవచనాత్మకమైన దీవెన మాట మేము పలుకుతూ ఉంటాం. కనుక మీరు ఉత్తరం ద్వారా కానీ, లేక SMS ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ తెలియజేసుకోవచ్చు. ఈ సమయంలో మరి ఇంతవరకు నేను, నా భార్య షారోన్, మేమిద్దరం కలిసి మీ కొరకు ప్రార్థన చేయడానికి మాకు అవకాశం కల్పించిన మన ఆరాధన టీవీ ఛానల్ వారికి మా దీవెనలు మేము తెలియజేసుకుంటున్నాం. అలాగనే ఇంతవరకు మీరు కూడా ఈ మా కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీకు దీవెనలు తెలియజేస్తున్నా. నిజానికి చెప్పాలంటే ఇక్కడ ఇస్తున్నటువంటి నెంబర్ తనే మీ కొరకు జవాబిస్తూ ఉంటుంది. కనుక ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రార్థన వినపోయినట్లయితే మీరు ఫోన్ చేయొచ్చు, లేదంటే కనుక మీరు ఉత్తరం రాయొచ్చు, మీరు SMS ద్వారా కూడా మీరు తెలియజేయచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మీ అందరికీ మా అడ్రస్, మా ఫోన్ నెంబర్స్ మేము తెలియజేస్తున్నాం. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నాను. ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడంటే నా ఫోన్ నెంబర్ 9848110907. తన నెంబర్ 9440409992, 9440040992. అలాగే మరి యొక్క నెంబర్ 8885527662. కనుక ఈ విషయంలో మరి దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాం. ఒకవేళ మా ఈమెయిల్ ఐడి కావాలనుకున్నట్లయితే esatyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమం మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మీ అందరినీ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు మరియు ఈ షారోన్ సువార్త రాజు.